మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదూ? ఈరోజు కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. ఇది చాలా గొప్ప వాగ్దానం. మన జీవితంలో ఎలాంటి ఆపద ఎదురైనప్పటికీ ఆ సమయంలో మనం మొరపెట్టినట్లయితే మన మొర ఆలకించడం మాత్రమే కాదు, ఆ సమస్య నుంచి విడిపించి తద్వారా మన జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. బేతనియా గ్రామంలో మరియా, మార్తా అలాగే లాజరు ఒక కుటుంబము ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడొచ్చినా ఆ కుటుంబంతో సహవాసం చేసేవారు. మరి ప్రభువుని ఎంతగానో ప్రేమించిన కుటుంబం ఆ కుటుంబం. అయితే ఒక దినాన లాజరుకి ఒక వ్యాధి కలుగుతుంది. ఆ విషయం యేసుప్రభు వారికి వినిపిస్తారు. యేసుప్రభు వారికి కూడా చాలా దూర ప్రాంతంలో ఉందని బట్టి రావడానికి చాలా సమయం పట్టింది. అయితే ఈ వార్త విని 2 రోజులు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినప్పుడు ఇది మరణానికి వచ్చింది కాదు, దేవుని కుమారుడు మహిమ పొందడానికే ఈ కార్యం జరిగిందని చెప్పడం జరుగుతుంది. తర్వాత మరియా, మార్తా వారితో కూడా యేసుప్రభు వారు చెప్తారు, నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యం చూస్తావని. తద్వారా ఏం జరిగిందంటే చనిపోయినటువంటి లాజరు జీవితంలో గొప్ప కార్యం చేశాడు దేవుడు. 4 దినాలు సమాధి చేయబడినటువంటి లాజర్ని, లాజరు బయటికి రాని చెప్పగానే సజీవంగా బయటకు వచ్చినట్లుగా దేవుని వాక్యం మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప కార్యం! మన ఆపదల్లో దేవునికి మొరపెట్టినప్పుడు మన మొర ఆలకించడం మాత్రమే కాదు, కానీ ఆ పరిస్థితి నుంచి విడిపించేవాడు. మరియా, మార్తా ఎంతగానో ఆ సంఘటన విని ఆ సంఘటనలో ఆ పరిస్థితుల్లో ఎంతగానో వేదన చెందారు, కృంగిపోయారు. అయితే యేసుప్రభు వారికి ఆ విషయాన్ని మరి అంతటినీ తెలియపరిచినప్పుడు వారి కన్నిటిని తుడిచివేసి వారి హృదయాల్లో గొప్ప సంతోషం నింపే కార్యం చేస్తాడు కదా. మన జీవితంలో కూడా ఎలాంటి ఆపద, ఎలాంటి ప్రతికూలత, ఇది ఎంత మాత్రము మార్చలేము అనే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ అలాంటి సహితం దేవుడు వాటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. ఎందుకోసం తెలుస్తుందా? ఆ పరిస్థితి నుంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ ఆ కార్యం ద్వారా దేవుడు మహింపరచబడాలని కొన్నిసార్లు మన జీవితంలో ఆయా సంఘటనలు ఎదురవుతుంటాయి. ఈ సంఘటన కూడా లాజరు, మార్తా, మరియా కుటుంబంలో జరిగించిన సంఘటన కూడా ఆ విధంగా జరిగింది కదా. ఆ కార్యం ద్వారా దేవుడి నామం మహింపరచబడది. కొన్నిసార్లు మన జీవితంలో ఆయా సమస్యలు ఎదురుతున్నప్పుడు ఎంతమాత్రం కునిగిపోవద్దు, భయపడవలసిన అవసరం లేదు. ఏంటి సమస్య వచ్చిందని ఎంతమాత్రము దాని గురించి ఆలోచించుకుని వేదన చెందని అవసరం లేదు. ఆ సమస్యను దేవునికి అప్పగించినట్లయితే, ఆ పరిస్థితి అంతటినీ దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే వాటి నుంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ దాని ద్వారా దేవుడు మహింపరచబడతాడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, ఎలాంటి ఆపద, ఎలాంటి ప్రతికూలత, ఎలాంటి సమస్యలు మన జీవితంలో మనం అధిగమించలేనిది ఏదైనప్పటికీ వాటన్నిటినీ ప్రభువుకి అప్పగించినట్లయితే వాటన్నిటి నుంచి విడిపించి మన జీవితంలో గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని నింపుతాడు. అంత మాత్రమే కాదు కానీ దాని ద్వారా దేవుడు మహింపరచబడతాడు. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలత నుంచి దేవుడు మహిమ పొందాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏ సమస్య గురించి, ఏ వ్యాధుల కింద పరిస్థితి గురించి ఎంత మాత్రం కృంగిపోయిన అవసరం లేదు.
ఏదైనా పరిస్థితులు ఎదురైతే వాటిని ప్రభువుకి అప్పగిద్దాం. దాని నుంచి విడిపించి దేవుడు మన జీవితం ద్వారా మహింపరచబడతాడు. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ వాక్య సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆపత్కాలమున నువ్వు నాకు మొరపెట్టుము, నేను విడిపించదును, తద్వారా నేను మహింపరచబడతానని మీ వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి మాకు విడిపించడం మాత్రమే కాదు, కానీ దాని నుంచి మీరు మహిం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మా ప్రియుల జీవితంలో ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో వాటన్నింటి నుంచి విడిపించి ప్రభా, ఆ కార్యాన్ని మీరు జరిగించి ప్రభా, వారి జీవితం ద్వారా మీరు మహిం పొందవలసింది మనం చేస్తూ, లాజరు, మార్తా, మరియా జీవితంలో జరిగించిన ఆ కార్యమే ప్రభా, ఎలాగైతే వారి జీవితం గొప్ప సాక్షిగా నిలబడదో ప్రభా, ఆ కుటుంబం ద్వారా మీ నామము ఎంతగా మహింపరచబడదో ప్రభా, ఆ రీతిగా మా ప్రియుల జీవితాల్లో కూడా మీరు జరిగించి మీరు మహిం పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.